ఎక్కువ టైం లేదు. చికెన్ అయితే ఫాస్ట్‌గా వండేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా చికెన్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కావాల్సిన మసాలా అయితే వేసుకోవాలి. పసుపు, ఉప్పు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేయించిన పౌడర్, అలాగే ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అర స్పూన్ చికెన్ మసాలా వేసుకొని, అలాగే 2 స్పూన్ల పెరుగు వేసుకొని, నిమ్మరసం పిండుకోవాలి. ఇందులోనే కట్ చేసుకున్న టమాటా, ఎర్రగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని, అలాగే తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్‌కు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ అయితే ఒక 10 నిమిషాలు అలాగే వదిలేస్తే మసాలా అంతా చికెన్‌కు బాగా పడుతుంది. టైం లేని వాళ్ళు డైరెక్ట్ అలాగే చేసుకోవచ్చు. చికెన్‌లో ఉండే వాటర్‌తోనే చికెన్ అయితే ఉడికిపోతుంది. లేదు గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చికెన్ ఒక 2, 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చికెన్ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, టేస్టీ అండ్ ఈజీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.